ఓపికతో ఉన్నాను, ఇంకా ఓపికతో ఉండను. నేను ఏమేమి జరిగినాయో అన్నీ బయటికి వస్తాయి. ఇంతకుముందు నాకు పేపర్ ఇస్తే మున్సిపల్ కమిషనర్ చెక్ చేస్తే 2022లో అంటే నేను ఎమ్మెల్యే కాకముందు ఉదండపూర్ కంటే చెట్లు పెట్టేదానికంటే 5 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి, ఎంత అన్యాయం. నేను ఎమ్మెల్యే అయినాను కాబట్టి అది కాలేదు, దాంట్లో శాంక్షన్లో రాసుంది 5 కోట్ల రూపాయలు ఉదండపూర్ కాడ జడ్చల నిధులు తీసుకుపోయి చెట్లు పెడతారా? దాంట్లో 1 కోటి రూపాయలు నిధులు తీసుకున్నారు. మళ్ళీ ఆ 1 కోటి రూపాయల చెట్లు కూడా ఎక్కడ ఉన్నాయి అంటే, ఒకవేళ లక్ష్మణటే గెలిచి ఉంటే 5 కోట్ల రూపాయలతో చెట్లు అని చెప్పేసి మొత్తం కాజేస్తుంది. అట్లా డేటా ఇంతకుముందే ఆ డేటా కూడా మీకు ఇచ్చిన ప్రింట్ మీరు తీసుకుండొచ్చు. 5 కోట్ల రూపాయలంట 2025-26లోనే 50 కోట్ల రూపాయల నిధులు వచ్చినాయి చర్చలకి. స్టామ్ వాటర్ డ్రైన్స్ కడుతున్నాం. అన్నీ నేను చేసిన అంటేనే నాకు అర్థం కాలే. నువ్వు నువ్వు మినిస్టర్ ఉన్నప్పుడు ఏం చేయలేదు, ఎలక్షన్ కానియలేదు. మినిస్టర్ అయిన తర్వాత 2018 నుంచి 2023 వరకు ఒక నిధులు తీసుకురాలేదు చర్చలకి. నేను వచ్చిన తర్వాత ఆ టఫ్ఐడిసి నేను తెచ్చినా నన్ను. ఇప్పుడు వచ్చిందే ఆ టఫ్ఐడిసి శాంక్షన్ లెటరు. మరి ఎందుకు నిధులు తీసుకొచ్చి టెండర్ చేసి పని చేయించలేదు? ఊరికే ఎవరు రారు, నా పైన ఎవరు గెలవలేరు, నేను నా మనుషులు ఇట్లనే దోచుకుంటామని నువ్వు అనుకున్నావు. ప్రజలు బుద్ధి చెప్పినారు. చర్చల మున్సిపల్ ఎలక్షన్ అయ్యి ఈ రోజుకి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మున్సిపల్ కౌన్సిలర్కి అందరికీ అభినందనలు. 2-3 రోజుల క్రితము మాజీ ఎమ్మెల్యే గజనీలాగా అయిపోయాడు. అంటే గజనీ అంటే 10 నిమిషాలకు మర్చిపోతుంటాడు. ఆయన మర్చిపోయిండేమో, ఓడిపోయింది అని చెప్పేసి పచ్చబొట్టు కొట్టించుకోండి మాజీ లక్ష్మారెడ్డి గారు, నేను మాజీ అని చెప్పి, నువ్వు ఎప్పటికీ మాజీవే. నువ్వు మున్సిపల్ ఆఫీస్కి వచ్చి నీ డ్రామాలు చాలు. అసలు ఎందుకు వచ్చినావు? నీకేమైనా ఇబ్బందులు ఉంటే వినతి పత్రం ఇచ్చేదానికి మున్సిపల్ ఆఫీస్ రావాలి. వచ్చి కూర్చొని నేనే కట్టించిన అని చెప్పడము నిజంగా ఎచ్చర ప్రజలు నిన్ను 2 సార్లు అంటే 3 సార్లు గెలిపించిండు. దురదృష్టకరం నేను గెలిపించి నిధులు నీ జేబులో నుంచి ఏమి ఇవ్వలే, అవి గవర్నమెంట్ నిధులతో కట్టినారు. అదే కాకుండా ఇది కంప్లీట్ అవుతలేదని చెప్పి దాదాపు 1.5 లక్షల రూపాయలు మళ్ళీ నేను శాంక్షన్ చేసి మూడా ఫండ్స్ నుంచి శాంక్షన్ చేసి మళ్ళీ పూర్తి చేయించినాను. నేను తలుచుకుని ఉంటే ఈరోజు తర్వాత రేపు ఓపెన్ చేస్తుండే. అయినా కానీ కౌన్సిలర్లు వాళ్ళకి విలువలు ఉండాలని చెప్పి వాళ్ళ కోసం మున్సిపల్ ఆఫీస్ ఓపెన్ చేసి వచ్చి ఫోటో దిగుతూ పచ్చబొట్టు కొట్టించుకో మాజీ ఎమ్మెల్యే నువ్వు అని చెప్పి. ఎమ్మెల్యే కావు.